మీ లైఫ్‌లో వచ్చిన మొట్టమొదటి బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి? యెస్. గుబేరుడి వల్లనే నేను ఇది సాధించాను అన్న సక్సెస్. కేసెస్. హ్మ్. కేసెస్ లాలోనే బాగా ఆహా! సక్సెస్ అయ్యాను. ఓకే. బాగా కేసెస్. ఎటువంటి కేసునైనా మీరు తీసుకురండి. నేను హ్మ్. సక్సెస్ చేపిస్తా. అది ఆ వరాహి అమ్మవారు, నా కర్ణనాథుడు ఒక హ్మ్. అనుగ్రహం అది. ఓకే. హ్మ్. సరే మీరంటే సక్సెస్ అయ్యారు. మీరు రెమెడీస్ కూడా చాలా బాగా చెప్తారు. సో, ఈ కర్ణనాథుడిని పట్టుకోవడం ద్వారా గానీ, ఈ గుబేంద్రుడిని పట్టుకోవడం ద్వారా గానీ, మీ దగ్గరకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మందిలున్నారు. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక నాగర్ కర్నూల్ కర్ణనాథుని ఇలా పట్టుకోమని చెప్పా. ఆ! నీకు ఆడపిల్ల పుడతదని చెప్పా. ఆడపిల్ల పుట్టింది. 15 రోజుల్లో ఆ అబ్బాయి ఉప సర్పంచ్ అయ్యాడు. ఆ! నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అబ్బాయి మొన్న ఆఫీస్‌కొచ్చి గౌరవం చేసి వెళ్ళారు. అసలు సార్ మీరు చెప్పిన ప్రకారం చేశారు. ఇంకొక లేడీ నాగా నల్గొండ. హ్మ్. ఆవిడ అమ్మ నీ తాళి దోషం ఉన్నది. ఆ తాళిని తీసుకొని వెళ్ళి నీ ఉండిలో అమ్మవారి ఉండిలో ఏదైనా నీకు నచ్చిన అమ్మవారి ఉండిలో ఏసేయమని చెప్పా. ఆ! సార్ బంగారు తాళి సార్ అన్నాడు. అమ్మ నువ్వు ఏసి చూడు దాని తర్వాత నీ లైఫ్ ఎలా మారుతుంది అన్నాడు. ఆవిడకి మొన్న మన తెలంగాణ ఈ బీరు మందు దీంట్లో అచ్చా! 2 ఇది ఆవిడకి లభించింది. ఓహోహోహో! ఓకే. అక్కడక్కడ ఒకటి దొరకటమే చాలా కష్టం. కష్టము. చాలా కష్టం. అవును. అటువంటిది 2 లక్కీ ట్రిప్ ఆవిడకి తగిలింది. బా! ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, గురుగారు ఫస్ట్ మీతోటే నేను షేర్ చేసుకుంటున్నాను. నాకిలా జరిగింది. ఆ!